Okay, good evening all. So today we are going to discuss the continuation part for the previous, that is Oracle database architecture. So we have completed the previous one, that is the definition point. Coming to the definition in the sense a single line or two line answer, that is what is meant by Oracle database architecture. That we can say that simply Oracle database architecture is nothing but it is the combination of instance plus database. Instance plus database again. So coming to the instance, so instance is nothing but a server. It has mainly two parts. We can say that two parts, and the first one is memory structure and the second one is background processes. So these are the two parts. Okay, we will explain in detail further. So next, okay, now so instance is nothing but a server. It has mainly two parts. One is the memory structure and second one is the background process. So coming to the continuation from the instance, okay. Otherwise we can simply say that first database. Coming to the database, it is the combination of three physical files. Those are so like data files, B, control files, and C, redo log files. This completes ఆర్కిటెక్చర్. మనకి డెఫినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో జస్ట్ ఒక టర్మినాలజీతో మాట్లాడుకుంటే ఇలా ఇంతవరకు సరిపోతుంది. ఏంటి ఆర్కిటెక్చర్ అంటే కంప్లీట్గా ఇది ఇన్స్టాన్స్ ప్లస్ డేటాబేస్ కలిసి ఉండిద్ది. ఇన్స్టాన్స్ అంటే అది సర్వర్ ప్రాసెస్, అది మనకి కంటికి కనిపించదు, బట్ వీ కెన్ ఇమాజిన్ ద సిచ్యువేషన్ లైక్ మెమరీ స్ట్రక్చర్ అంటే ఎలా ఉండిద్ది, బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ ఏంటి అనేది మనం అజ్యూమ్ చేసుకోవచ్చు. కమింగ్ టు ద డేటాబేస్, ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ త్రీ ఫిజికల్ ఫైల్స్. ఇవి మూడు ఉంటాయి. ఒకటి డేటా ఫైల్స్, ఎందుకంటే డేటా ఫైల్స్ ఇన్ ద సెన్స్ డేటా ఉండిద్ది అని అర్థం. కంట్రోల్ ఫైల్స్ అంటే ఈ కంట్రోలింగ్ పార్ట్ అంతా, డేటాబేస్లో కంట్రోలింగ్ అంతా కూడా దీంట్లో సేవ్ అయింది అని అర్థం. రీడు లాగ్ ఫైల్స్ అంటే ఏదన్నా బై మిస్టేక్ ఫైల్స్ పోతే మళ్ళీ అక్కడి నుంచి తెచ్చుకోవచ్చు అని అర్థం. ఈ ఫైల్స్ అన్నిటికి కూడా జస్ట్ ఆర్కిటెక్చర్ పూర్తి అవడానికి ఎంతవరకు సరిపోతుంది మనం గుర్తుపెట్టుకోవడానికి. ఇంకొంచెం డెప్త్గా అంటే దీన్ని కంటిన్యూషన్గా చెప్పుకుంటూ వెళ్ళాలంటే సో దీన్ని డయాగ్రామ్తో ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. ఆ డయాగ్రామ్ ఆల్రెడీ మీకు ప్రీవియస్ క్లాస్లో నోట్ చేశాను, బట్ ద సేమ్ థింగ్ ఐ విల్ రిపీట్ హియర్. ఓకే, దీన్నే నేను కాపీ చేసుకుంటున్నా. ఆల్రెడీ నేను ప్రీవియస్ క్లాస్లో చెప్పాను మీకు. సో దీన్ని నేను అగైన్ ఐ రీకాపీ దిస్ సేమ్. సో దీన్ని రీకాపీ చేశాను. సో ప్రీవియస్ క్లాస్లో చెప్పినట్టుగా ఎస్జే పీజే కలిపితే మెమరీ స్ట్రక్చర్ అయింది. దాన్ని మళ్ళీ ప్లస్ పెట్టేసి బ్యాక్గ్రౌండ్ ప్రాసెసర్కి యాడ్ చేస్తే ఇన్స్టాన్స్ అయింది. ఈ రెండు కలిపి డేటాబేస్ కూడా యాడ్ చేస్తే ఇట్ విల్ కంప్లీట్ ఆర్కిటెక్చర్. అంటే డయాగ్రామ్లో ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే ఈ ఎస్జిఏ బ్లాక్ లెటర్స్తో రాశాను. దానికి సంబంధించిన బ్లాక్ రెక్టాంగిల్ డయాగ్రామ్ వేసి ఇక్కడ ఈ బ్లాక్ సంబంధించిన రెక్టాంగిల్ డయాగ్రామ్ అంతా కూడా ఈ ఎస్జిఏకి సంబంధించింది. అందుకని ఈ రెండు బ్లాక్ కలర్లో ఇచ్చాను. పీజీ అంటే ఆల్రెడీ సపరేట్గా ఒక యారో మార్క్లో ఇచ్చాను. దీన్ని ఈ పీజీఏ ప్లస్ ఎస్జిఏ కలుపుకుంటే మెమరీ స్ట్రక్చర్ కంప్లీట్ అయింది. మళ్ళీ ఎస్జిఏని సపరేట్గా తీసుకున్నట్లయితే దాంట్లో త్రీ పార్ట్స్ ఉంటాయి. ఒకటేమో షేర్డ్ పూల్ ఏరియా, రెండోది డేటాబేస్ బఫర్ క్యాచే, మూడోది రీడులాగ్ బఫర్ క్యాచే. మీకు ఎప్పుడైనా క్యాచే అనేది వినిపించిందంటే దట్ ఈస్ కాల్డ్ టెంపరరీ మెమరీ అని గుర్తుపెట్టుకోండి. దట్ ఈజ్ ర్యామ్. టెంపరరీ మెమరీ దట్ టు రిలేటెడ్ టు ర్యామ్.
ర్యామ్కి సంబంధించింది. హార్డ్ డిస్క్ ఉంటుంది మనకి, సిస్టంలో ర్యామ్ ఉంటుంది. ర్యామ్ అనేది ఏంది 8 GB 4 GB అలా ఉంటుంది. హార్డ్ డిస్క్ అలా ఉండదు. మినిమం 512 GB ఉంటే 512 GB, లేకపోతే మనకి ఇంకా చెప్పుకుంటే 1 TB 2 TB లేదా 1000 GB 2000 GB ఇలా హార్డ్ డిస్క్ ఎక్కువ ఉంటుంది కెపాసిటీ. ఎందుకంటే దాంట్లో ఫైల్స్, మూవీస్ లేదా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఇవన్నీ సేవ్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి డాక్యుమెంట్ అనేది బ్యాకప్ అనేది ఉండాలి కాబట్టి వి మెయింటైన్ ది హార్డ్ డిస్క్ యాజ్ మోర్. హార్డ్ డిస్క్ కెపాసిటీ అనేది ఎక్కువగా మనం మెయింటైన్ చేస్తాం. బట్ ర్యామ్ వచ్చేసి తక్కువ ఉంటుంది, కాస్ట్ ఎక్కువ ఉండేది కాబట్టి అది ర్యామ్ వచ్చేసి 8 GB లేకపోతే 4 GB. అది పర్సనల్ కంప్యూటర్స్ అయితే. ఇంకొంచెం బాగా గేమింగ్ అలాంటి వర్క్ చేసే వాళ్ళైతే 16 GB, ఇంకొంచెం అయితే 32 GB 64 GB, మల్టిపుల్స్ ఆఫ్ 4 లేకపోతే మల్టిపుల్స్ ఆఫ్ 2 ఉంటుంది ర్యామ్ ఎప్పుడు కూడా. ర్యామ్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఇంటూ 2తో మల్టిప్లై అయ్యిద్ది. ఇప్పుడు 2 GB ఉంది, 3 GB చెప్పకూడదు మనం. 2 × 2 4 2 స్లాట్స్ ఉన్నాయి అనుకోండి, 2 GB 2 స్లాట్స్ వేసుకుంటే దాని సపోర్టెడ్ని బట్టి ర్యామ్ అనేది తక్కువ ఉండిద్ది. వీ హ్యావ్ ర్యామ్ ఈజ్ లెస్ వాల్యూ అండ్ రామ్ ఈజ్ హై వాల్యూ. అంటే హార్డ్ డిస్క్ కెపాసిటీ ఎప్పుడు కూడా ఎక్కువ ఉండిద్ది, ర్యామ్ కెపాసిటీ ఎప్పుడు కూడా తక్కువ ఉంటుంది. సో అందుకని డేటాబేస్ ఎప్పుడు కూడా ఆన్ అయినంతసేపు కూడా దట్ ఈజ్ యూటిలైజింగ్ ద ర్యామ్ ఓన్లీ. డేటాబేస్ ఇట్ ఈస్ సర్వర్, ఇట్ కన్జ్యూమ్స్ ర్యామ్ మెమొరీ. బట్ డేటా ఫైల్స్, కంట్రోల్ ఫైల్స్ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా హార్డ్ డిస్క్ని కన్జ్యూమ్ చేసుకుంటాయి. దట్ మీన్స్ ద ఫిజికల్ లొకేషన్, ర్యామ్ కాదు ఇది. హార్డ్ డిస్క్లో ఉన్న స్పేస్ని ఆక్యుపై చేస్తాయి. ఇప్పుడు సపోజ్ ఒక ఇంపార్టెంట్ మూవీస్ కానీ లేకపోతే సాంగ్స్ కానీ ఏదన్నా డాక్యుమెంట్స్ కానీ మనం కాపీ పేస్ట్ కొట్టినప్పుడు ఇంతకుముందు 10 GB ఉందనుకోండి పెన్ డ్రైవ్లో, ఆ మూవీస్ లేదా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్, ఇంపార్టెంట్ పీపీటీస్, ఆడియోస్ ఇవన్నీ మనకి ఇష్టమైన ఒక 5 GB ఉంటే 5 GB పూర్తి అయిపోయినట్టుగా చూపించింది అక్కడ. అంటే ఏంటి, ద ఫిజికల్ ఫైల్స్ అవి ఫిజికల్గా మెమరీని ఆక్యుపై చేస్తుంటాయి కాబట్టి ఆక్యుపై కంప్లీట్ అయిన మెమరీ ఫ్రీగా చూపిస్తుంది. సో దట్ ఈజ్ మెయిన్ డిఫరెన్స్. డేటాబేస్ లెవెల్లో మీకు డేటాబేస్ ఆన్ అయినంతసేపు ర్యామ్లో కన్జ్యూమ్ చేసుకుంటుంది మెమరీ. బట్ డేటా ఫైల్స్ కానీ, కంట్రోల్ ఫైల్స్ కానీ, రీడూ లాగ్ ఫైల్స్ కానీ ఇట్ విల్ కన్జ్యూమ్ హార్డ్ డిస్క్. ఇది హార్డ్ డిస్క్ని మాత్రమే కన్జ్యూమ్ చేసుకుంటాయి. డేటా ఫైల్స్, కంట్రోల్ ఫైల్స్, రీడూ లాగ్ ఫైల్స్. దిస్ ఈజ్ యూజింగ్ హార్డ్ డిస్క్. ఇది ఒక క్లారిటీ వస్తే మనం వీటిలో ఉన్న పార్ట్స్ గురించి మనం క్లారిటీగా మాట్లాడుకుందాం. సో ఇదేంటంటే ప్రతి ఒక్కరికి తెలిసిందే, ఇప్పుడు మొబైల్స్ అందరూ కూడా 8 GB 12 GB అలా వాడుతున్నారు. అంటే ఇట్ ఈజ్ ఈక్వల్ టు కంప్యూటర్. ఇండైరెక్ట్గా కంప్యూటర్ అంటే ఒక 12 GB 8 GB ఉంటే హై స్పీడ్ ఉంటుంది. ఇప్పుడు మొబైల్లోనే 8 GB 12 GB అలా వస్తున్నాయి కాన్ఫిగరేషన్స్. ఆక్టా కోరు, క్వాడ్ కోరు, మల్టీ కోరు. అంటే నంబర్ ఆఫ్ ప్రాసెసర్లు ఎట్ ఏ టైము పనిని షేర్ చేసుకుంటాయి అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉంది, ఇప్పుడు స్టార్టింగ్లో మీరు డేటాబేస్ నేర్చుకుంటున్నారు, ఎగ్జాంపుల్ చెప్తున్నా, మీరు అంతకంటే నాలెడ్జ్ ఎక్కువ ఉండొచ్చు మీకు, కానీ నిన్న మేము క్రిటిసైజ్ చేయట్లేదు, బట్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. మనం ఇప్పుడు డేటాబేస్ స్టార్ట్ చేసాము, మనకి యాక్చువల్గా ఏంది ప్రాక్టీస్ పర్పస్కి ఒక 12,000 సిస్టమ్ అయితే సరిపోయింది. కానీ మీ దగ్గర డబ్బులు నేను చెప్పేసి 1,50,000 రూపాయలు పెట్టి సిస్టమ్ కొన్నాం మనం. ఓకేనా? 1,50,000 రూపాయలు పెట్టి సిస్టమ్ కొన్న తర్వాత 10,000 రూపాయలు పెట్టినోడు ఏదైతే ప్రాక్టీస్ చేస్తున్నాడో నువ్వు కూడా జాబ్ వచ్చిందాక అదే ప్రాక్టీస్ చేస్తున్నా. ఇప్పుడు 1,50,000 రూపాయల సిస్టము ప్రాక్టీస్ చేసిన దానికి నీకు జాబ్ వచ్చింది, 10,000 రూపాయలతో ప్రాక్టీస్ చేసిన అతనికి జాబ్ వచ్చింది. బట్ కన్జంప్షన్, రిసోర్స్ కన్జంప్షన్, దాని యొక్క ఒరిజినల్ పెర్ఫార్మెన్స్ నీకు ఎప్పుడు తెలిసిద్ది? దాన్ని సరైన రీతిలో వాడుకున్నప్పుడే మనకు తెలిసిద్ది. ఫర్ ఎగ్జాంపుల్ సిబిజెడ్ బండో లేకపోతే బుల్లెటో లేదా 180cc పల్సర్ 220cc ఈ బండ్లు కొని స్ప్లెండర్ ప్లస్ పోయినట్టు పోతున్నాం అనుకోండి 40-50లో, యూ కాంట్ ఎక్స్పీరియన్స్ ద ఫీల్. అసలు నీకు తెలియదు ఇది స్ప్లెండర్ పోయినట్టు పోతుంది ఏంద్రా అంటారు పక్కనోడు కూడా.
కనీసం ఎవరు కనిపించిన దగ్గరన్నా ఒక 80 90 లేకపోతే 110 120 పోయామంటే ఆ బండికి తగ్గ స్పీడ్ పోయినట్టు అనిపించింది. అప్పుడే కదా దాని వాల్యూ బయటపడేది. ఇప్పుడు అదే స్పీడు స్ప్లెండర్ పోవాలంటే 90 దగ్గరే ఇంక అది వణికిపోయింది, బండి అంతా వణుకుతూ ఉంటుంది, షేక్ వచ్చింది. అదే సిబిజెడ్ మీద కానీ యూనికార్ల మీద కానీ లైక్ అదర్ బైక్స్ యమహాలో ఫేజర్స్ కానీ ఇవన్నీ కూడా 120 110 పోయినా కూడా బండి షేక్ అవ్వదు. ఆ గాలికి నువ్వు ఊగుతుంటవే కానీ బండిలో అనేది షేకింగ్ రాదు. వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ ఆ రిసోర్స్ అనేది ఎప్పుడు కన్జ్యూమ్ అవుద్ది అంటే దానికి అవసరమైనప్పుడే కన్జ్యూమ్ అయింది. దాని యొక్క పనితనం ఎప్పుడు బయటపడిద్ది, దాన్ని ఎగ్జాక్ట్గా ఆ రీతిలో ఉపయోగించుకున్నప్పుడే ఉపయోగపడుద్ది. అప్పుడు దాకా నువ్వు స్ప్లెండర్ ప్లస్ లాగా సిబిజెడ్ని స్ప్లెండర్ ప్లస్ లాగా కూడా ఉపయోగించవచ్చు. ఏముంది, సేఫ్ సైడ్గా ఉండాలి, నాకు బండి ఏదైతేనే నాకు సేఫ్టీ ఇంపార్టెంట్ అంటే 40 మీద పోవచ్చు లైఫ్ లాంగ్ మనం, నో ప్రాబ్లం, దానికి ఏం కాదు. అసలు నువ్వు బండి అసలు దాని సిబిజెడ్ని నడుపుతున్నట్టే అనిపించదు, లేదా మీ బండ్లు మీరు నడుపుతున్నట్టు అనిపించదు. ఆ ఫీల్ అనేది సరదాగా స్మూత్గా వెళ్ళిపోతాయి. అలాగే ఇక్కడ మన ర్యామ్ సైజ్ ఏదైతే ఉందో ఆ ర్యామ్కి తగ్గ లోడ్ లేకపోతే ఇట్ విల్ నాట్ కన్జ్యూమ్ ఎనీథింగ్. సో డేటాబేస్ కూడా అంతేనండి. డేటాబేస్ ఎప్పుడు కూడా ర్యామ్లో వర్క్ అవుతుంది, కానీ డేటా ఫైల్స్, కంట్రోల్ ఫైల్స్, రీడ్ లాగ్ ఫైల్స్ ఎప్పుడైతే దీన్ని ఫిజికల్ అని చెప్పామో, ఫిజికల్ ఇన్ ద సెన్స్ ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ద రామ్, రీడ్ ఓన్లీ మెమరీ. ఓకే, లాజికల్ మెమరీ స్ట్రక్చర్ ఎప్పుడైతే నేను కాల్ చేశానో దట్ ఈజ్ ఇమాజినరీ థింగ్. ఈ మెమరీ స్ట్రక్చర్ ఖచ్చితంగా ర్యామ్తో ముడిపడి ఉండిద్ది. సో గాట్ ఇట్. ఈ 2 పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఈ రెండు క్లియర్గా అర్థమైనాయి అంటే మీకు అర్థమైంది. ఓకే, డేటాబేస్ ఆన్లో ఉన్నప్పుడు మనకి సిస్టంలో ర్యామ్ ఉపయోగించుకుంటుంది, డేటాబేస్ ఆఫ్లో ఉంటే ర్యామ్ ఫ్రీ అయిపోయింది అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా గేమ్ ఆన్ చేసామనుకోండి, ఆ గేమ్కి తగ్గట్టుగా సిస్టంలో ర్యామ్ అనేది ఉపయోగించుకుంటుంది. కొంచెం ఎక్కువసేపు ఆడితే హీట్ అయ్యి సిస్టమ్ హ్యాంగ్ కూడా అయిపోయింది. అంటే ఇది అప్పుడు దాకా ఆ గేమ్ ఉపయోగించినంతసేపు బాగానే ఉండిద్ది సిస్టమ్, ఆ గేమ్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు దడదడలాడిపోద్ది అది. అంటే మీనింగ్ ఏంటి, దానికి తగ్గ పెర్ఫార్మెన్స్ ఆ సిస్టంలో లేదు. కొంతమంది పిల్లలు బాగా ఆడేవాళ్ళు, నాకు డాడీ ఈ సిస్టమ్ నాకు సరిపోవట్లేదు ఇంకోటి పెద్దది కొని అంటారు. అంటే వాడికి ఏంది, ఆ ఫీలింగ్ అనేది ఆ స్ట్రక్ అయిపోయినట్టు, తొందరగా రీచ్ అవ్వలేకపోవటం, ఇలాంటివన్నీ ఉంటుంది అన్నమాట. దట్ ఈస్ కంప్లీట్లీ డిపెండ్స్ అవర్ ర్యామ్. మనకి ఎప్పుడు కూడా మొబైల్ అవ్వని ఏదైనా స్పీడ్ అవ్వాలంటే ర్యామ్ ఎక్కువ ఉండాలి. ఏంటో ఏముండాలి, ర్యామ్ ఎక్కువ ఉండాలి. రెండో పాయింట్, నంబర్ ఆఫ్ సిపియూస్. సిపియూస్ అంటే ఇప్పుడు ఒక పనిని మనం ఒకళ్ళని చేస్తే ఎలా ఉండిద్ది, ఇద్దరు చేస్తే ఎలా ఉంటుంది, ముగ్గురు చేస్తే ఎలా ఉంటుంది, నలుగురు చేస్తే ఎలా ఉంటుంది, అసలు ఏం ఉండదు ఇంక పని. ఒకళ్ళు చేసే పని ముగ్గురు చేసినప్పుడు అసలు ఏం ఉండదు, నలుగురు చేసినప్పుడు అసలు ఇంకా అంటే లైట్ అనమాట. లోడ్ ఎప్పుడైతే షేర్ అయిపోయిద్దో అసలు అసలు వర్క్ చేసినట్టే అనిపించదు. ఒకళ్ళే చేస్తే వాడికి ఖచ్చితంగా బర్డెన్ అనిపిస్తుంది, స్ట్రైన్ అనిపిస్తుంది, వర్క్ చేసిన ఫీలింగ్ వచ్చింది. ఇద్దరు చేస్తే కొంత వర్క్ తగ్గిన ఫీలింగ్ వస్తుంది, ముగ్గురు చేస్తే అసలు చేసిన పనే ఉండదు, నలుగురు చేస్తే అసలు పని చేసామా లేదనిపించింది. దట్ మీన్స్ ఇట్ డిపెండ్స్ అపాన్ ద లోడ్, విల్ డిపెండ్స్ అపాన్ ది సిపియు కౌంట్. ఇప్పుడు మనం బుల్లక్ కార్డ్స్ ఉంటాయి, ఒక ఎద్దు బండి అయితే ఎలా ఉండిద్ది, దానికి తగ్గ లోడ్ వేసుకుని వెళ్తారు. రెండు ఎద్దుల బండి అయితే ఏంది, ఒక 10 బస్తాలు కానీ 20 బస్తాలు కానీ 30 బస్తాలు కానీ లోడ్ వేసుకుని వెళ్తారు. ఒకటే బండి అయితే అయ్యా నా ఒకటే ఎద్దు ఇది, నేను 2 ట్రిప్లు అయినా తిరుగుతా కానీ దీనికి కావాల్సిన లోడ్ వేసుకుని వెళ్తానని చెప్తున్నాడు. దట్ మీన్స్ వాట్ ఇట్ సేస్, ద లోడ్ షేరింగ్ విల్ హ్యాపెన్. ఎప్పుడు సిపియు నంబర్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అయిద్దో దాని యొక్క పెర్ఫార్మెన్స్ కూడా ఇంక్రీజ్ అయ్యిద్ది. సిపియూస్ అని ఉంటాయి, సిపియు అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్స్లో కోర్స్ ఉంటాయి, నంబర్ ఆఫ్ కోర్స్. ఈ కోర్ ఏం చేస్తుంది అంటే స్ప్లిట్, ఒకే పనిని ఎన్నిసార్లు చేయాలి, దట్ మీన్స్ పనిని స్ప్లిట్ చేసుకుంటాయి అనమాట, ప్యారలల్ ఆపరేషన్ అనమాట. దాన్ని ఏంటంటే ఒక వర్క్ వచ్చినప్పుడు 2 కోర్స్ ఉంటే 2 డివైడ్ చేసుకుంటాయి, 4 ఉంటే 4 డివైడ్ చేసుకుంటాయి. సో దట్ డిపెండ్, పెర్ఫార్మెన్స్ ఫైనల్గా దేని మీద డిపెండ్ ఉంటుంది. ఇది జనరల్ అనమాట, డేటాబేస్ కాదు, ఇది డేటాబేస్కి సంబంధించింది. బట్ మీకు మెయిన్గా ఒక అవగాహన కోసం మాత్రమే చెప్తున్నా. వాట్ ఈజ్ ర్యామ్? ఈ ర్యామ్ వచ్చేసి ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. ఈ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ ఎప్పుడు కూడా తక్కువ ఉంటుంది, కాస్ట్ ఎక్కువ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. 8 GB, లేటెస్ట్ మోడల్ అయితే కనీసం ఇది 7000 దాకా ఉండిద్ది, 7K దాకా ఉంటుంది. ఓకే, తర్వాత రామ్. ఇది వచ్చేసి
రీడ్ ఓన్లీ మెమరీ. రీడ్ ఓన్లీ మెమరీ అంటే ఏంది? పెన్ డ్రైవ్లు కానీ, లైక్ పెన్ డ్రైవ్స్ ఇప్పుడు మొబైల్లో స్టోరేజ్ ఉంటుంది కదా, మొబైల్ స్టోరేజ్ తర్వాత ఎస్ఎస్డి పెన్ డ్రైవ్ కాకుండా ఇంకోటి ఏమైంది, మెమరీ కార్డ్ అంటే దాని పేరేంది, మెమరీ కార్డ్. అంటే ఏ మెమరీ అది? రీడ్ ఓన్లీ మెమరీ కార్డ్స్. ఇంకా సిడీస్ ఉంటాయి కదా, సిడీస్ డివిడీస్ ఇప్పుడు రావట్లేదులే, సిడీస్ డివిడీస్ ఇవన్నీ కూడా రీడ్ ఓన్లీ మెమరీస్. ఇది చాలా ఎక్కువ ఉన్నా కూడా కాస్ట్ చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు మీరు 1000 జీబీ కొన్నా కూడా 1000 జీబీ మీరు కొంటే మహా అయితే మీకు 3700 రూపాయలు పడుద్ది ఇప్పుడున్న రేట్ల ప్రకారంగా. 3700 రూపీస్ పడుద్ది. మరి 8 జీబీ ఇక్కడ 7000 ఉంది. ర్యామ్ వచ్చేసి 7000 ఉంది ఇక్కడ ప్రజెంట్ రేట్ ప్రకారం. ఇది వచ్చేసి ప్రజెంట్ లేటెస్ట్ రేట్ ప్రకారం 1000 జీబీ ఈజ్ ఈక్వల్ టు 3700 జీబీ. ఇక్కడ 3700 రూపాయలు ఉంది. సో వాట్ ఇట్ సేస్ దట్ పెర్ఫార్మెన్స్ ఏదైతే ఫాస్ట్గా యాక్సెస్ అవుతుందో కంప్లీట్గా మన డేటాబేస్ వచ్చేసి వెన్ డేటాబేస్ ఈజ్ ఆన్ డేటాబేస్ ఆన్లో ఉన్నప్పుడు ది ర్యామ్ will consume for memory structure. That is for SGA plus PGA when database is on, the RAM will consume for memory structure of database. అంటే మీనింగ్ ఏంది? ఇంకా ఇంకోటి ఆపోజిటే కదా. Is right? When database is on, the RAM will consume for memory structure, that is SGA PGA వాల్యూస్ ఎప్పుడు కూడా ర్యామ్ నుంచి వస్తాయి. ఒకవేళ ర్యామ్ పీకేసాం అనుకోండి, సిస్టమ్ ఆగిపోయింది, సిస్టమ్ షట్ డౌన్ అయిపోయింది. ఓకే, మనకేది యాక్సెస్ అవ్వదు ర్యామ్ లేకపోతే. ర్యామ్ ఉన్నప్పుడు మాత్రమే టెంపరీ మెమరీస్ అన్నీ కూడా వర్క్ అవుతాయి. సో నౌ డేటాబేస్ ఆఫ్లో ఉంటే ఏమైంది? ఈ డేటాబేస్కి అలొకేట్ చేసిన ర్యామ్ కూడా ఫ్రీ అయిపోయింది. అంతే కదా. ఇప్పుడు మనం ఒక ఫ్యాన్ వేసుకున్నాం రూమ్లో, మనం బయటకు వచ్చేటప్పుడు ఏం చేస్తాం? ఆఫ్ చేస్తాం. అంటే ఏంది? ఆ ఫ్యాన్కి కావాల్సిన ఎలక్ట్రిసిటీ అంతా కూడా కన్జంప్షన్ ఆగిపోయింది మీటర్లో. ఇప్పుడు ఏదైనా ఆన్ చేస్తేనే కదా కన్జంప్షన్ వచ్చేది. ఖాళీగా ఉంది 10 రోజులు లేదా నెల రోజులు ఖాళీగా ఉంది మీటరు, మినిమం బిల్లు వచ్చింది 75 రూపాయలు. అది ఖచ్చితంగా కట్టాలి మనం. ఒక లైట్ వేసినా కూడా దానికి సంబంధించిన ఒక యూనిట్ కాలినా కూడా దానికి ఒక 75 రూపాయలు ప్లస్ ఒక 50 రూపాయలు, 120 150 దాకా వచ్చింది ఒక లైటే కదా అని. అంటే మనం ఆ కన్జంప్షన్ అనేది ఎలా ఉంటుంది? ఆన్ చేసినప్పుడే మీటర్ తిరిగిద్ది. ఇది కూడా అంతే, డేటాబేస్ ఆన్లో ఉన్నప్పుడే ఆ ర్యామ్ అనేది దీనికి కొంత అలొకేట్ అయ్యిద్ది. ఎస్జిఏ వాల్యూ పీజిఏ వాల్యూ దీనికి అలొకేట్ అవుతుంది. అంటే షేర్ చేసుకుంటుంది. దీని ఏమంటాం? ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. ఎప్పుడు కూడా స్పీడ్ పెర్ఫార్మెన్స్ ఎప్పుడు కూడా మీకు దేని మీద ఆధారపడి ఉండిద్ది? ర్యామ్ మీద ఆధారపడి ఉంటుంది. ఓకేనా? సో నెక్స్ట్, ఓకే, కమింగ్ టు ద డయాగ్రామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇదేంటంటే బెస్ట్ మీకు ఎవరైనా కూడా డేటాబేస్ జీరో నాలెడ్జ్ ఉన్నోళ్ళు కూడా జస్ట్ ఈ ర్యామ్ అంటే ఏంది, రామ్ అంటే ఏంది తెలుసుకుంటే చాలు ఫస్ట్. అది ఖచ్చితంగా మనకు అవసరం అనమాట. అవేంటో తెలియకుండా కూడా మన కంప్యూటర్ గురించి నేర్చుకోవచ్చు. బట్ ఒక అవగాహన ఉంటే ఓకే, ఇంటర్నల్గా ఇది జరిగిద్ది అనేది మనకు ఒక ఫీలింగ్ వచ్చింది కాబట్టి వీ క్యాన్ ఈజీలీ అండర్స్టాండ్. ఇప్పుడు జనరల్గా ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసేదాన్ని ఫస్టే ఒక క్లారిటీ మైండ్లో ఉంచుకొని చూస్తే మనకి ఎక్కడ కన్ఫ్యూజ్ లేకుండా అర్థం అవుద్ది. ఓకేనా? కన్ఫ్యూజన్ మైండ్తో స్టార్ట్ చేసి వింటే మీకు ఎక్కడ అర్థం కాదు. ఎందుకంటే మీకు ఏదైతే పాత మెమరీ ఉండిద్దో మనసులో అది ఓవర్కమ్ చేస్తూ ఉంటుంది. అది కాదు సార్ చెప్పేది, ఇది కాదు అది కాదు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకని? ఆల్రెడీ నీకు కొంత తెలుసు, సగం తెలుసు. ఒకవేళ ఫుల్ ప్లెడ్జ్డ్గా చెప్పినా కూడా నీకు లోపలికి ఎక్కదు. ఎందుకని? ఇది నాకు తెలుసులే ముందు అనిపించింది. ఒకవేళ నీకు తప్పైనా రైట్ అయినా నువ్వు దాన్ని క్లియర్ కట్గా నేర్చుకోలేదు కాబట్టి
ఆ ఓల్డ్ మెమరీ ఏదైతే ఉండిద్దో నిన్ను ఓవర్కమ్ చేస్తూ ఉంటుంది. అందుకని ఫస్ట్ ఏంటి, పలానాది పలానా అని తెలుసుకున్నప్పుడు నీకేంటి, ఒక అడ్రస్కి ఇప్పుడు మనం గూగుల్ మ్యాప్ ఆన్ చేసే కంటే కూడా మనం బయలుదేరేటప్పుడే ఒక రూట్ మ్యాప్, ఓకే పలానా ల్యాండ్ మార్క్కి వెళ్ళాలి, మనకు మెయిన్ తెలిసిన ప్లేసుల దగ్గర ఒక అవగాహనతో బయలుదేరాం అనుకోండి, గూగుల్ మ్యాప్స్ కంటే కూడా మనం తొందరగా రీచ్ అవుతాం. అది ఆన్ చేసుకొని డైరెక్షన్స్ అది చెప్పి ఇది చెప్పి తికమక పడే కంటే కూడా ఫస్ట్ వెళ్ళే ముందే ఒక టార్గెట్ని రీచ్ అవ్వాలంటే ఓకే మధ్యలో ల్యాండ్ మార్క్స్ నాకు తెలిసినవి ఏంటో ఫస్ట్ అక్కడికి వెళ్ళిపోయాను అనుకో, తెలియంది అక్కడ ఎవరైనా అడిగితే వెంటనే వెళ్ళిపోవచ్చు. అట్లా కాకుండా ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ పెట్టేసుకొని ఆన్ చేసుకుని అనుకో, గొంతులు తిప్పి మనకు తెలిసిన అడ్రస్కే తెచ్చిందనుకో, అది టైం వేస్ట్ కదా. అలాగే మనం ఇప్పుడు వినబోయేది ఒక కాన్సెప్ట్ అనుకున్నప్పుడు ఓకే, డేటాబేస్ అంటే ఎస్జిఏ కోసం పీజిఏ కోసం ర్యామ్ ఉపయోగించుకుంటుంది, డేటా ఫైల్స్ కోసం కంట్రోల్ ఫైల్స్ కోసం రీడ్ లాగ్ ఫైల్స్ కోసం హార్డ్ డిస్క్ మెమరీ ఉపయోగించుకుంటుంది. ఈ రెండు క్లియర్ అయిపోయినాయి అనుకోండి, మీకు ఏది చెప్పినా కూడా ఓకే. అంటే డేటాబేస్ ఆఫ్లో ఉన్నప్పుడు ర్యామ్ ఫ్రీ అయిపోయింది, డేటాబేస్ ఆన్లో ఉంటే ర్యామ్ కన్జ్యూమ్ అయ్యిద్ది. ఇప్పుడు మనం బండి స్టార్ట్ చేస్తే పెట్రోల్ అయిపోయింది, బండి ఖాళీగా ఉంటే నువ్వు 2 లీటర్లు పెట్టించి వారం రోజులు ఉన్నా కూడా అంతే ఉంటుంది 2 లీటర్లు. బండి ఎప్పుడైతే ఆన్ చేస్తావో దాంట్లో అయిపోతూ ఉంటుంది, కన్జ్యూమ్షన్ అయింది కదా ఫ్యూయల్. అలాగే ఇక్కడ ర్యామ్ అనేది కన్జ్యూమ్ అవుద్ది, కానీ ఇది మళ్ళీ తిరిగి వచ్చింది వెనక్కి, ఎందుకంటే సిస్టమ్ ఆఫ్ చేయగానే మళ్ళీ ర్యామ్ 8 GB అంటే 8 GB ఉంటుంది. మన బండి కాబట్టి పోయే కొంది అయిపోతూనే ఉంటుంది, ఫ్యూయల్ కాబట్టి. అది అంటే ఏంది, ఖాళీగా ఉన్నప్పుడు ఎన్ని లీటర్లు ఉంటే అన్ని లీటర్లే ఉండిద్ది అక్కడ. మనం ఎప్పుడైతే బైక్ స్టార్ట్ చేసి తిరగటం స్టార్ట్ చేస్తాం పెట్రోల్ అయిపోతూ ఉంటుంది. అలాగే ఎస్జిఏ పీజిఏ వాల్యూస్ అంటే ర్యాండమ్గా అప్పటికప్పుడు ర్యామ్లో నుంచి తీసేసుకుంటాయి, స్టోరేజ్ కాదు అది. స్టోరేజ్ ఎప్పుడైపోయింది మనకి, మూవీస్ కానీ డౌన్లోడ్స్ కానీ ఏదైనా ఇంపార్టెంట్ ఫైల్స్ కానీ ఫొటోస్ కానీ ఇవన్నీ కాపీ పేస్ట్ చేసుకునే కొద్దీ అవి కన్జ్యూమ్ చేసుకుంటూ ఉంటాయి. అది సెకండ్ పార్ట్. సో ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీకు డేటాబేస్ అర్థం కావాలంటే అసలు డేటాబేస్ అనేది సర్వర్ లాంటిది, ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఒకవేళ స్టార్ట్ అయితే దేన్ని ఉపయోగించుకుంటుంది మెయిన్గా, ఒకవేళ ఆఫ్లో ఉంటే అది ఎలా ఫ్రీ అవుద్ది మెమరీ. ఈ రెండు కాన్సెప్ట్లు మీకు క్లియర్ అయినాయి. ఏంటది, వెన్ డేటాబేస్ ఈజ్ ఇన్ ఆన్ స్టేట్ ఇట్ విల్ కన్జ్యూమ్ ద ర్యామ్, దట్ ర్యామ్ విల్ డివైడ్ ఇంటూ పీజీఏ ప్లస్ హెచ్జిఏ. ఓకే, నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్లు కూడా ఈ ర్యామ్ నుంచే వచ్చింది మెమరీ. కమింగ్ టు ద డేటాబేస్, it is the combination of physical files in the sense it is associated with hard disk, associated with RAM, read only memory. ఈ రెండు క్లియర్ అయిపోయినాయి అంటే రిమైనింగ్ మనం ఏం చెప్పినా కూడా we can easily understand remaining concept. Okay, now let me start for you in clear detail. ఈ టెర్మినాలజీ మీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే ఫస్ట్ ఈ ఫుల్ ఫామ్స్ ఒకసారి నేను నోట్ చేస్తాను మీకు. వన్స్ అగైన్ ఐ విల్ గివ్ ద ఫుల్ ఫామ్స్. ఇఫ్ యూ హ్యావ్ ద హ్యాబిట్ ఆఫ్ రన్నింగ్ నోట్స్, జస్ట్ మేక్ ఇట్, దట్ ఈస్ ద గుడ్ థింగ్ ఫర్ యూ. మీకు రన్నింగ్ నోట్స్ అలవాటు ఉంటే నోట్ చేసుకోండి. సినిమా చూసినా కూడా ఉపయోగం ఉండదు మీకు, ఆ సార్ వీడియో షేర్ చేస్తారులే తర్వాత చూడొచ్చు అనుకుంటే అది మీ యొక్క ఆలోచన విధానం అనేది మార్చుకోండి. ట్రై టు మేక్ ఇట్ రైట్. రన్నింగ్ నోట్స్ రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరు చక్కనలు అవసరం లేదు, మీకు పక్కనోడు చూస్తాడని నీట్గా గుండ్రంగా రాయాల్సిన పని లేదు, మనకు అర్థమయ్యే రీతిలో రాసుకుంటే సరిపోతుంది. పక్కన వాళ్ళకి అర్థం కాకపోయినా ఏం కాదు, రన్నింగ్ నోట్స్ అనేది నీ పర్సనల్. ఆ వీడియో వచ్చిందిలే పెయింట్లో స్క్రీన్ షాట్లు పెడతాడు, అప్పుడు దాకా వెయిట్ చేయమాకండి ఎప్పుడు కూడా. దట్ ఈస్ ద గుడ్ ప్రాసెస్. ఎప్పుడు ప్రాక్టీస్ చేసినా కూడా అలా చేయటం మంచిది. సరే, షేడ్ పూల్ ఏరియాకి పూర్తిగా రాశాను, లైబ్రరీ క్యాచెక్ కూడా పూర్తిగా రాశాను, డేటా డిక్షనరీ క్యాచెక్ కూడా పూర్తిగా రాశాను, డేటాబేస్ బఫర్ క్యాచెక్ కూడా పూర్తిగా రాసేసాం, రీడులా బఫర్ క్యాచెక్ కూడా పూర్తిగా రాసేసాం. కమింగ్ టు ద పీమాన్, ఈ 5 ఇంపార్టెంట్ బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్లో మీ నోటికి వచ్చేసేయాలి ఇవి. పీమాన్ అంటే పీ ఫర్ ప్రాసెస్ అండి, ఎంఓఎన్ ఫర్ మానిటర్. పీ ఫర్ ప్రాసెస్, ఎంఓఎన్ ఫర్ మానిటర్. ఇది ప్రాసెస్ మానిటర్. రెండోది ఇది సెకండ్ వన్ వచ్చేసి సిస్టమ్ మానిటర్. దీంట్లో మారేది మనకేంటి, సిస్టమ్
మానిటర్. థర్డ్ వన్ డిబి అంటే డేటాబేస్ అండి, డబ్ల్యూఆర్ అంటే రైటర్. డిబి ఫర్ డేటాబేస్, డబ్ల్యూఆర్ ఫర్ రైటర్. సో ఇప్పుడు ఏంటి, డేటాబేస్ రైటర్. రైటర్ రైటర్ అంటే మీనింగ్ ఏంది, రాసిద్ది అని అర్థం. ఏం రాసిద్ది, డేటాబేస్ బఫర్ క్యాచ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి డేటా ఫైల్స్లో రాసిద్ది. అది ఎలా రాసిద్ది అంటే త్రూ డిబిడబ్ల్యూఆర్. సో ఫంక్షన్లోనే మనకు ఉండిద్ది డెఫినేషన్, కాతే మనం దాన్ని ఎలాబరేట్గా భూతద్దంలో చూసి గుర్తు తెచ్చుకో తడబెడతాం, కానీ ఇట్ విల్ ఈజీలీ అండర్స్టాండ్ ఫ్రమ్ ద డెఫినేషన్ ఇట్ సెల్ఫ్. వీ కెన్ ఈజీలీ అండర్స్టాండ్. ఇది చూడండి, లాగ్ రైటర్. దిస్ ఈజ్ వాట్, లాగ్ రైటర్. లాగ్స్ని రాసిద్ది అని అర్థం. వాట్ ఈస్ దట్, లాగ్ రైటర్. లాగ్ రైటర్, లాగ్ రైటర్. సో డేటాబేస్ రైటర్, డేటాబేస్ రైటర్. ద ఫిఫ్త్ వన్ సికేపిటి అంటే చెక్ పాయింటర్. చెక్ పాయింటర్, సికే ఫర్ చెక్ పాయింటర్. దీనికి బ్రాకెట్లో సికే పిటి, సికే ఫర్ చెక్, పిటి ఫర్ పాయింటర్, చెక్ పాయింటర్. ఇవి ఫుల్ ఫామ్స్. వీటి గురించి ఎక్స్ప్లెనేషన్ తర్వాత చూద్దాం. బట్ మెయిన్ ఇంపార్టెంట్ అంటే యూ హ్యావ్ టు నోట్ డౌన్ దీస్ ఫుల్ ఫామ్స్. వీటి గురించి ఎక్స్ప్లెనేషన్ క్లాస్ అనేది ఉండిద్ది ఖచ్చితంగా. బట్ టు గో థరో ఫర్ ద ప్రాసెస్ రిమైనింగ్ స్టెప్స్, we need to identify the full names. pmon అంటే ప్రాసెస్ మానిటర్, mon మానిటర్, smon అంటే సిస్టమ్ మానిటర్, db రైటర్ అంటే డేటాబేస్ రైటర్, db ఫర్ డేటాబేస్, wr ఫర్ రైటర్. రైటర్ అంటే ఏదో రాసిద్దని అర్థం, మనకి మీనింగ్లోనే తెలిసిపోతుంది. ఏం రాసిద్ది అనేది మనం చూద్దాం. లాగ్ రైటర్ అంటే లాగ్స్ రాసిద్ది. చెక్ పాయింటర్ అంటే ఇది చెక్ చేస్తుంది, ఏం చెక్ చేస్తుందో చెప్దాం తర్వాత. ఓకేనా? సో నౌ, so this is about a diagram, and the thing is this one coming to so let me take again the diagram. సరే, ఎంత వరకు తీసుకుందాం ఫస్ట్. ఓకే, సో ఇక్కడ కొంచెం అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను నేను, క్లాస్ రిలేటెడ్ థింగ్స్ కొంచెం గ్యాప్ తగ్గిస్తున్నా. ఓకే, సో ఇది వచ్చేసి మనకి కంప్లీట్గా డయాగ్రామ్. ఇప్పుడు వాటి యొక్క ఆ ఫంక్షనాలిటీ ఏ విధంగా ఉండిద్ది అనేది చూద్దాం. ఫంక్షనాలిటీ ఎలా ఉండిద్ది అనేది చూద్దాం. ఫస్ట్ ఈ ఆర్కిటెక్చర్ మొత్తం మీకు అర్థం అవ్వాలంటే, అంటే జనరల్గా మనం డెమోకి వెళ్ళాము, ఎక్కడికైనా డెమోకి వెళ్ళాం, ఐ మీన్ బండి చూడటానికో లేకపోతే కారు చూడటానికో డెమోకి వెళ్ళాం. సో వెళ్ళినప్పుడు ఏమవుతుంది, అది ఎంతసేపు చూసినా కూడా మనకు అర్థం కాదు. ఒక ట్రైల్ వేయటమో ఏదో ఒకటి చేస్తే ఓకే, దాని పెర్ఫార్మెన్స్ మనకు అర్థమైంది. అలాగే ఆర్కిటెక్చర్ ఈ బొమ్మ 10 సార్లు గీసి చెప్పినా కూడా మీకు ఏం అర్థం కాదు. ఏంది ఎప్పుడు చూసిన షేడ్ పూల్ ఏరియా అంటున్నాడు, లైబ్రరీ క్యాచ్ అంటున్నాడు, డేటా డిక్షనరీ క్యాచ్ అంటున్నాడు. అసలు ఇవి ఎట్లా పనిచేస్తాయి, అసలు ఎట్లా ఇంటర్లింక్ అవుతాయి అనేది తెలియాలంటే యూ హ్యావ్ టు టేక్ ఏ ఎగ్జాంపుల్. మనం ఒక సెలెక్ట్ క్వెరీ కానీ, లేదా ఇన్సర్ట్ క్వెరీ కానీ, అప్డేట్ క్వెరీ కానీ, ఓకేనా, whenever select query or update query or insert query ఇవి ఇచ్చినప్పుడు ఎలా వర్కౌట్ అవుతుంది అంటే ఇంటర్నల్గా ఏమేమి ఫంక్షనాలిటీ వర్క్ అవుతాయి అనేది తెలుసుకుంటే అప్పుడు మనకి ఎక్స్ప్లెనేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఈజీగా అర్థమవుతుంది ఒక్కొక్క దాని ఫంక్షన్ ఎలా ఉండిద్ది అనేది. సో ఇప్పుడు చూద్దాం అది. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ టేక్ సెలెక్ట్ స్టేట్మెంట్. మనకు డేటాబేస్లో ఫ్రీక్వెంట్గా డేటాబేస్ సైడ్ అంటే మన సైడ్ నుంచి ఉపయోగించే కమాండ్స్ ఏంటంటే డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్లు ఎక్కువగా ఉపయోగించేది 100%,
నాట్ 10% కూడా కాదు, 100%. సెలెక్ట్ కమాండ్ ఒక్కటి ఉపయోగిస్తాం మనం, సెలెక్ట్ ఎక్కువ ఉపయోగిస్తాం. కానీ అప్లికేషన్ సైడ్ వాళ్ళు ఏం ఉపయోగిస్తారంటే, యాప్ సైడ్ వాళ్ళ టెస్టింగ్ పర్పస్ కాబట్టి డెవలపర్స్ అప్లికేషన్ సైడ్ వాళ్ళు దే హ్యావ్ టు యూటిలైజ్ ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్. ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్. మనకి ఇదేంది, డేటాబేస్ సపోర్ట్ చేస్తాం కాబట్టి మనం ఇన్సర్ట్లు, డిలీట్లు, అప్డేట్లు కొట్టాం. జస్ట్ వీఆర్ రన్నింగ్ విత్ సెలెక్ట్ క్వెరీ ఓన్లీ. మన సపోర్ట్ కాబట్టి DBA is nothing but support activity కాబట్టి we run with only select query. టేబుల్ స్పేస్ ఎంత సైజ్ ఉందో చెప్పు అని అడిగినప్పుడు ఓకే సెలెక్ట్ కొడతాం, టేబుల్ స్పేస్ సైజ్ అంతా తెలుసుకుంటాం, అప్డేట్ చేస్తాం. ఓకేనా. ఈ DML స్టేట్మెంట్స్ అంటాం, డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. అంటే SQL క్వెరీస్ ఇవన్నీ కూడా స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్. ఆ SQL క్వెరీస్లో కూడా మనం ఎక్కువగా డేటాబేస్ సైడ్ నుంచి ఉపయోగించే కమాండ్ ఫ్రీక్వెంట్గా సెలెక్ట్ వాడతాము. అదే అప్లికేషన్ టీం వాళ్ళు, డెవలప్మెంట్ టీం వాళ్ళు అయితే ఇన్సర్ట్ వాడతారు, అప్డేట్ వాడతారు, డిలీట్ వాడతారు. ఓకేనా. ఇదంతా టేబుల్ లెవెల్ యాక్టివిటీస్. ఇవన్నీ కూడా టేబుల్ లెవెల్ యాక్టివిటీస్. వాట్ ఆర్ దీస్? టేబుల్ లెవెల్ యాక్టివిటీస్. ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ అనేవి కూడా టేబుల్ లెవెల్ యాక్టివిటీస్. ఒక ఎక్సెల్ షీట్ ఉంది మనకి, ఒక 2 లైన్స్ టైప్ చేసాం, 3 లైన్కి రావాలంటే ఇంకో టేబుల్ అంటే ఇంకొక ఎంటీ కాలం క్రియేట్ చేయాలి, ఎంటీ రో క్రియేట్ చేయాలి. అట్లా యాడ్ చేసుకుంటూ వెళ్తాం. మనకు అవసరమైన డిలీట్ చేస్తూ ఉంటాం. ఒక ఎక్సెల్ షీట్ని ఎట్లాగైతే మెయింటైన్ చేస్తామో సేమ్ డేటాబేస్ని కూడా అలాగే మెయింటైన్ చేస్తాం. ఈ డేటాబేస్లో మనకు రోస్ ఉంటాయి, కాలమ్స్ ఉంటాయి. మీరు వీడియో అయినా ఆడియో అయినా ఏదైనా సేవ్ చేయండి, బట్ ఇట్ ఈజ్ ఇంటర్నల్లీ కన్వర్టెడ్ ఇంటూ రోస్ అండ్ కాలమ్స్. ఇంటర్నల్గా ఎలా కన్వర్ట్ అవుతుంది? రోస్ అండ్ కాలమ్స్లో కన్వర్ట్ అవుతుంది. ఓకే, ఇది జస్ట్ కొంత క్వెరీస్ గురించి ఇంట్రడక్షన్. సో దీంట్లో ఎక్కువ PhD లెవెల్ ఆలోచించమాకండి, జస్ట్ ఇంతవరకు గుర్తుపెట్టుకోండి చాలు. PhD లెవెల్ అనేది మనకు అవసరం లేదు, డెవలపర్స్కి, అప్లికేషన్ టీం వాళ్ళకి కావాలి. జస్ట్ ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ గురించి మాట్లాడుకుందాం మనం. ఓకేనా. సో నౌ కమింగ్ టు ద సెలెక్ట్ స్టేట్మెంట్. ఓకే, సెలెక్ట్ స్టేట్మెంట్కి వచ్చాం. ఇప్పుడు మనం ఏదైనా హోటల్కి వెళ్ళినప్పుడు కానీ, కాలేజీకి కొత్తగా వెళ్ళినప్పుడు కానీ, ఏదైనా స్కూల్ని విజిట్ చేసినప్పుడు అక్కడ ఎవరు ఉంటారు? జనరల్గా ఒక వ్యక్తి కనపడగానే ఎవరైనా సరే, సార్ మీరు దేనికి వచ్చారు, ఏం కావాలి, ఇవన్నీ అడుగుతారు. వాళ్ళని ఏమంటాం? రిసెప్షనిస్ట్ అంటాం. అంటే ఇక్కడ ఆర్కిటెక్చర్లో ఈ SGA వాల్యూకి ఏదైనా ఒక సెలెక్ట్ క్వెరీ యూజర్ ఎంటర్ చేయగానే ఫస్ట్ రిసీవ్ చేసుకునేది ఎవరు? డేటాబేస్ బఫర్ క్యాచే. హూ ఇస్ ద రిసీవర్? ఫస్ట్ when a query executed by the user, it will received by the database buffer cache. మీరు డెఫినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాసుకోవాలంటే ఫస్ట్ పాయింట్, when a query, for example select statement, when a query select statement is given by the user, select statement is given by the user, then it will received by the database buffer cache. నేను ఇక్కడ టైప్ చేస్తా. ఫర్ ఎగ్జాంపుల్ step 1, when a query is given by or executed by the user in SQL prompt. SQL prompt అంటాం దీన్ని. SQL prompt అంటే మనం కమాండ్ ఇవ్వాలి కదా, ఆ కమాండ్ ఇచ్చేదాన్ని SQL prompt అంటాం. కమాండ్ ఎక్కడ టైప్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మెసేజ్ పెట్టాలి, వాట్సాప్ మెసేజ్ పెట్టాలనుకోండి, మీరు ఏం చేస్తారు? డైరెక్ట్గా టెక్స్ట్ మెసేజ్ చేస్తారా? వాట్సాప్ ఓపెన్ చేసి ఎవరికి పంపించాలో వాళ్ళ నెంబర్ క్లిక్ చేసి అక్కడ టైపింగ్ వస్తే టైప్ దగ్గర క్లిక్ చేసి అప్పుడు టైప్ చేస్తారు. డైరెక్ట్ వాట్సాప్ సెండ్ చేయనగా మొబైల్ పైనుంచి సెండ్ చేయరుగా. ఫస్ట్ వాట్సాప్ సెలెక్ట్ చేసుకోవాలి, ఆ తర్వాత ఎవరికి పంపిస్తున్నావు నీకు తెలియాలి, మళ్ళీ పంపించేవాడి మీద క్లిక్ చేయాలి, అక్కడ ఖాళీ వస్తే టైప్ టెక్స్ట్ హియర్ అనేది వస్తే అక్కడ క్లిక్ చేయాలి, అప్పుడు టైప్ అయింది. అప్పుడు దాకా ఏం కాదు. అలాగే డేటాబేస్ ఆన్లో ఉన్నంత మాత్రాన క్వెరీ ఎక్కడ టైప్ చేయాలి, ఎక్కడ టైప్ చేస్తాం, దాన్ని SQL ప్రాంప్ట్ అంటాం. ఇప్పుడు మెసేజ్ టైప్ చేయడానికి మనకి ఏదైతే మెసేజ్ ఎలా ఓపెన్ అయిద్దో అలాగే
కమాండ్స్ రన్ చేయడానికి వచ్చే ప్రాంప్ట్ని ఎస్క్యూఎల్ ప్రాంప్ట్ అంటాం. ఎస్క్యూఎల్ ప్రాంప్ట్లో ఉన్నారంటే మీనింగ్ ఏంటంటే యు ఆర్ కనెక్టెడ్ టు డేటాబేస్. యు ఆర్ కనెక్టెడ్ టు డేటాబేస్. నోట్ డౌన్ దిస్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. చాలామంది మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. వాట్ ఎవర్ ద ఎస్క్యూఎల్ క్వరీ యు ఆర్ గోయింగ్ టు రన్, ఇట్ షుడ్ బి కంపల్సరీ ఇన్ ఎస్క్యూఎల్ ఓన్లీ. ఈ ఎస్క్యూఎల్ గ్రేటర్ దాన్ అని కనపడకుండా మీరు ఎస్క్యూఎల్కి సంబంధించిన క్వెరీస్ ఎయ్యి రన్ చేయకూడదు. వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్ ఈస్, లెట్ మీ టెల్ యూ అగైన్. వాట్ ఎవర్ ద స్టేట్మెంట్స్, మీకు ఏ స్టేట్మెంట్ అవని, ఐఎమ్ నాట్ బాదరింగ్ అబౌట్ ద టైప్ ఆఫ్ స్టేట్మెంట్, either select or insert or update or delete, whatever it may be the query ఏదైనా అవ్వచ్చు. ఓకే, it should compulsory type in SQL greater than prompt only. అంటే ఈ SQL greater than కనపడకుండా నువ్వు ఏ కమాండ్ ఇచ్చినా కూడా అది రన్ కాదు. గుర్తుపెట్టుకోండి, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సార్ నాకు మీరు చెప్పిన SQL సెలెక్ట్ స్టేట్మెంట్ రన్ కావట్లేదంటే ఏంది తేడా? యూ హ్యావ్ టు వెరిఫై వెదర్ యు ఆర్ ఇన్ SQL ఆర్ నాట్. మీరు SQLలో ఉన్నారా లేదా ముందు వెరిఫై చేసుకోండి అమ్మా అని చెప్తా నేను ఖచ్చితంగా. అది కానీ ఇప్పుడే చెప్తున్నా, ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి స్టార్టింగ్లోనే మీకు ఇంజెక్ట్ అవడానికి ఐఎమ్ రిపీటింగ్ ద సేమ్. మీరు SQL క్వెరీ కానీ కమాండ్ కానీ మనం ఏది ఇచ్చినా కూడా రన్ చేసేది ఎక్కడ రన్ చేస్తాము? ఈ SQL గ్రేటర్ దాన్ అని కనిపించిన దగ్గర మాత్రమే రన్ చేస్తాం. అండర్స్టాండ్? ఓకే, ఇప్పుడు పాయింట్కి వద్దాం. When query is executed by the user, that means which query? That is select query. When select query, let me highlight this one with red color. Yeah, when a select query is given by the user in SQL prompt, then you are connected to the database. Database లో ఉన్న అర్థం ఏంటి? you are in database అని చెప్పడానికి కారణం SQL గ్రేటర్ దాన్ కనిపిస్తే చాలు, డేటాబేస్కి మీరు కనెక్ట్ అయ్యారని అర్థం. ఓకే, నౌ సో ఇప్పుడు ఫస్ట్ థింగ్, ఈ SQL టైప్ అవగానే, సెలెక్ట్ కమాండ్ టైప్ అవగానే హూ విల్ రిసీవ్ దిస్ క్వెరీ ఫ్రమ్ డేటాబేస్ లెవెల్. ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ తీసుకుందాం. మనం స్కూల్కి వెళ్ళాం, ఫస్ట్ ఎవరు రిసీవ్ చేసుకుంటారు? ప్రిన్సిపల్ ఏమైనా వచ్చి రిసీవ్ చేసుకుంటాడా? లేకపోతే టీచింగ్ స్టాఫ్ క్లాస్ వదిలి పెట్టుకుని వచ్చి రిసీవ్ చేసుకుంటారా? చేసుకోరుగా. మీరు స్కూల్ చూడటానికి వచ్చారు, లేకపోతే క్యాంపస్ చూడటానికి వచ్చారు, ఏదైనా ఎంక్వైరీ చేయడానికి వచ్చారు, ఎవరికి తెలియదు కదా. సో ఎవరు రిసీవ్ చేసుకుంటారు? దెర్ ఈజ్ ఏ రిసెప్షనిస్ట్. వాళ్ళు రిసెప్షనిస్ట్లు అంటారు. వాళ్ళు రిసీవ్ చేసుకోండి. సార్ మీకు ఏం కావాలి సార్? ఏ అడ్మిషన్ కావాలా సార్? ఇవన్నీ నీట్గా అడుగుతారు మనకి. ఏది ఇక్కడ చేర్పిస్తే బాగుంటుంది అన్నట్టుగా మాట్లాడతారు. సో వాట్ ఈజ్ మెంట్ సెట్? రిసీవ్ ఎవరు చేసుకుంటారు ఇక్కడ? ఈ క్వెరీ వచ్చినప్పుడు కూడా ఇక్కడ రిసీవర్ ఎవరంటే డేటాబేస్ బఫర్ క్యాచే. హూ ఇస్ ద రిసీవర్? డేటాబేస్ బఫర్ క్యాచే. ఈ సెలెక్ట్ క్వెరీని మొట్టమొదటిగా ఎవరు రిసీవ్ చేసుకుంటారు? ఇన్పుట్ తీసుకునేది ఎవరు? డేటాబేస్ బఫర్ క్యాచే. ఈ డేటాబేస్ బఫర్ క్యాచే తీసుకునేది ఓకే, సెలెక్ట్ క్వెరీ తీసుకుంది ఓకే. మరి దీనికి సంబంధించిన ఈ క్వెరీకి సంబంధించిన ఆన్సర్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటుంది? అది రిసీవ్ చేసుకుంది ఓకే, ఆ రాగల్నే రిసీవ్ చేసుకుంది. ఇప్పుడు రిసెప్షనిస్ట్ రాగానే అడ్మిషన్ వాళ్ళు రాస్తారా? రాయరుగా. ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారు? అకౌంటెంట్ దగ్గరకో లేకపోతే మీరు ఎవరి ద్వారా రెఫరెన్స్ ద్వారా వచ్చారు సార్, పలానా విలియం పాలా, ఓకే సార్ విలియం పాల్ రెఫరెన్స్ కాబట్టి సార్ మనకు చెప్తారు ఓకే. వాళ్ళకి డైరెక్టర్ కానీ అకౌంట్ వీళ్ళు ఎవరితో మాట్లాడినా పలానా విలియం పాల్ సార్ రెఫరెన్స్ అని చెప్తా ఉంటారు. అట్లాగే రిసెప్షనిస్ట్ ఏం చేయరు. అలాగే డేటాబేస్ బఫర్ క్యాచే కూడా సెలెక్ట్ క్వెరీని రిసీవ్ చేసుకునేది ఓకే.
ఈ యూజర్కి పలానా XYZ యూజర్కి ఈ సెలెక్ట్ క్వెరీకి రిజల్ట్ కావాలి అని ఎవరిని అడిగింది ఫస్ట్ ఇట్ విల్ ఆస్క్ ఆర్ ఇట్ విల్ ఫెచ్ ద డేటా. అంటే మనం డేటాబేస్ లాంగ్వేజ్లో మాట్లాడుకోవాలంటే ఇట్ విల్ ఫెచ్ ద డేటా ఫ్రమ్ లైబ్రరీ క్యాచే. మనం డయాగ్రామ్లో చూద్దాం, ఈ 2 పాయింట్లు డయాగ్రామ్లో చూద్దాం. ఓకేనా? సో దెన్ యూ కెన్ హ్యావ్ క్లియర్ ఐడియా. ఇక్కడ చూడండి, when a select query given to the database buffer cache will receive the query, select query, and it will ask the information from the library cache. Let me take the brush and do it from here. So now it is asking from, that is fetching from the library cache. ఫస్ట్ డేటాబేస్ బఫర్ క్యాచ్ ఎవరిని అడిగింది? లైబ్రరీ క్యాచ్ అని అడిగింది. ఓకే, నెక్స్ట్ ఏం జరిగిద్దో చూద్దాం. సో కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్, వాట్ హ్యాపెన్స్ ఇన్ ద నెక్స్ట్ when it will fetch from the library cache. If library cache has that information already in its memory, then it will gives the result to whom? ఎవరికి ఇచ్చింది? డేటాబేస్ బఫర్ క్యాచే. ఈ డేటాబేస్ బఫర్ క్యాచేకి రిజల్ట్ ఇస్తుంది. ఎందుకని? లైబ్రరీ క్యాచేలో ఉంది కాబట్టి వెంటనే రిజల్ట్ కూడా వెంటనే వచ్చేసింది. ఈ లైబ్రరీ క్యాచే వెంటనే రిజల్ట్ ఎవరికి ఇచ్చేసింది? డేటాబేస్ బఫర్కి ఇచ్చింది. ఒకవేళ లేదనుకుందాం, ఫస్ట్ ఏంటి? ఉంది కాబట్టి రిజల్ట్ రావాలిగా. ఓకే, లైబ్రరీ క్యాచ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మళ్ళీ ఎక్కడికి వస్తుంది? ఇట్ విల్ రిటర్న్ బ్యాక్, రిజల్ట్ విల్ బి ఫ్రమ్ లైబ్రరీ క్యాచే నుంచి ఇక్కడికి వచ్చేసింది. అంటిల్ దట్ హియర్ క్లియర్. ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ ఎప్పుడైతే రన్ అవుతుందో ఈ డేటాబేస్ బఫర్ క్యాచే రిసీవ్ చేసుకొని ఎవరి వైపు చూసిద్ది? లైబ్రరీ క్యాచే వైపు చూసిద్ది. అరే నీకు వచ్చా లైబ్రరీ క్యాచే అని చెప్పి జస్ట్ వెయిట్ అంటది. ఓకే, చెక్ చేసుకుంది, దాని ఇన్ఫర్మేషన్ లోపల ఉంది. ఓకే, ఇది నాకు వచ్చు, తీసేసుకో. అప్పుడు వెళ్ళిపోయింది, అటు డేటాబేస్ బఫర్ క్యాచ్కి వెళ్ళిపోయింది. అప్పుడు రిజల్ట్ యూజర్కి డిస్ప్లే అయిపోయింది. ఓకే, ఒకవేళ లైబ్రరీ క్యాచ్లో లేదు ఇన్ఫర్మేషన్, అప్పుడు ఏం చేయాలి? ఇఫ్ లైబ్రరీ క్యాచే హ్యాజ్ నాట్ దట్ ఇన్ఫర్మేషన్, లైబ్రరీ క్యాచేలో ఇన్ఫర్మేషన్ లేదు, అలాంటి పరిస్థితిలో ఏంటి? ఇదేంటి? సినారియో 2. ఉన్నప్పుడు ఏంటి? ఫాస్ట్గా వచ్చింది రెస్పాన్స్, లేనప్పుడు స్లోగా వచ్చింది. ఒక వ్యక్తి ఒక క్వశ్చన్ అడిగినప్పుడు నీ దగ్గర సమాధానం ఉంటే వెంటనే చెప్పేస్తావు ఫాస్ట్గా. వాడు సగం చెప్పేలోపే నువ్వు ఆన్సర్ కూడా చెప్పేస్తావు, తెలిసింది కాబట్టి. తెలియని క్వశ్చన్ పూర్తిగా 2 సార్లు 3 సార్లు చెప్పినా కూడా నీకు రాదు. ఎందుకని? నువ్వు ఆలోచిస్తావు, అది నీకు రాదు. కాబట్టి సిమిలర్ కేస్, మనం అలాంటి సిచ్యువేషన్ ఉపయోగించుకుందాం. ఇక్కడ లైబ్రరీ క్యాచ్లో ఇన్ఫర్మేషన్ లేదు, మనకు తెలియని క్వశ్చన్ వచ్చింది ఎగ్జామ్లో. అప్పుడు ఏం చేస్తాం? పక్కన వాడి దగ్గర లేకపోతే మెమరీ రివైజ్ చేసుకోవడానికి ట్రై చేస్తాం, లేకపోతే ఏది పడితే అది రాయడానికి ఏదో ఒకటి జస్ట్ పేజీలు నింపడానికి అయితే ప్రయత్నం చేస్తాం. ఇది రానిది వస్తే, వచ్చిన క్వశ్చన్లన్నీ ఫస్ట్ పట్టా రాసేది ఎందుకు? అవి గుర్తుంటాయి, అవి లేకపోతే లేట్ అయితే అవి కూడా మర్చిపోతారని ఫస్ట్ వచ్చిన క్వశ్చన్లన్నీ రాసేస్తారు అందరూ. రాని క్వశ్చన్ల కోసం తిప్పలు పడుతూ ఉంటారు. అది జనరల్గా జరిగే ప్రాసెస్. ఇక్కడ లైబ్రరీ క్యాచ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ వెంటనే డేటాబేస్ బఫర్ క్యాచ్కి ఇచ్చేసింది. ఇప్పుడు లేని ఇన్ఫర్మేషన్ ఏం చేద్దాం? ఇప్పుడు ఆ యూజర్ అడిగిన ఇన్ఫర్మేషన్ స్పాట్లో దాని దగ్గర లేదు. ఇది సెకండ్ సినారియో, అంటే కేస్ 2 అనుకుందాం. ఈ కేస్ 2 నేను కంప్లీట్గా రెడ్ కలర్లో రాద్దాం. ఓకే, ఇఫ్ లైబ్రరీ క్యాచే
doesn't have the information in it, doesn't have the information which is asked by database buffer cache. డేటాబేస్ బఫర్ క్యాచేతో అడగబడ్డ ఇన్ఫర్మేషన్ లైబ్రరీ క్యాచేలో లేదు. అప్పుడు ఏం చేస్తుంది? ఇప్పుడు ఈ సిచ్యువేషన్ వచ్చింది కదా ఖచ్చితంగా. దెన్ వాట్ విల్ హ్యాపెన్స్? ఇప్పుడు చూద్దాం. ఎట్ దిస్ టైమ్ ఆఫ్ సిచ్యువేషన్, then the library cache will fetch the data from data dictionary cache. Will fetch the data from data dictionary cache. Will fetch the data from data dictionary cache. For example, ఇప్పుడు మనం ఉన్నామండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా మనం ఒక చదివేటప్పుడు న్యూస్ పేపరో లేకపోతే ఏదన్నా బుక్ చదివేటప్పుడు కొన్ని పదాలు మనకు తెలియని వస్తాయి. జనరల్గా జరుగుతాయి. ఒక పేరాలో అట్లీస్ట్ వన్ వర్డ్ అన్నా కూడా మనకు తెలియని వస్తుంది. దీనికోసం మనం ఏం చేస్తాం? పేరాను మొత్తాన్ని ట్రై టు అండర్స్టాండ్, మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అది అర్థం అవ్వట్లేకపోతే, ఒక పదం వాళ్ళు అర్థం అవ్వట్లేదని తెలిసినప్పుడు మనం ఏం చేస్తాం? డిక్షనరీ తీస్తాం. అంటే ఓల్డెన్ డేస్, ఇప్పుడు అందరూ డిక్షనరీ వాడట్లేదు, అంతా గూగుల్ లేకపోతే మొబైల్లోనే అయిపోతుంది అంతా. సో ఒక డిక్షనరీ వాడుతున్నాం అనుకుందాం మనం. యాజ్ ఎ గుడ్ స్టూడెంట్ డిక్షనరీ వాడుతున్నాం ప్రజెంట్. ఈ డిక్షనరీ నేనేం చేస్తున్నాను? డిక్షనరీ ఓపెన్ చేసా. ఓకే, అన్కాన్షియస్ లేదా డిటీరియరస్, ఏదో ఒక పదం, నాకు తెలియని పదం కోసం నేను డిక్షనరీ ఓపెన్ చేసి సెర్చ్ చేసి ఆ పదం స్పెల్లింగ్ అంతా ఎగ్జాక్ట్గా ఉన్న దగ్గర ఆపి మీనింగ్ చూసుకొని తర్వాత ఒక నోట్స్లో రాసుకొని మళ్ళీ గుర్తున్నదేమో అనేసి 2-3 సార్లు కాపీ రేటింగ్ రాసి ఆ తర్వాత మళ్ళీ చూడకుండా 2 సార్లు చెప్పుకొని అమ్మయ్య ఈ పదం నాకు వచ్చింది అని చెప్పేస్తా. వచ్చినప్పుడు ఏం చేస్తావు? ఎవరైతే మనల్ని అడిగారో వాడికి వెంటనే ఫోన్ చేసో లేకపోతే పిలిచి దగ్గరికి వెళ్ళి చెప్పేస్తాం, నువ్వు అడిగిన పదానికి ఇది ఆన్సర్ అని. అలాగే లైబ్రరీ క్యాచ్ కూడా ఏం చేసిద్ది అంటే, మనం ఏదైతే పని చేసామో అదే పని చేస్తుంది ఇది కూడా. దాంట్లో ఏం తేడా లేదు. ఈ లైబ్రరీ క్యాచ్ తన ఫ్రెండ్ అడిగింది కదా, డేటాబేస్ బఫర్ క్యాచ్ తన ఫ్రెండ్కి ఏం చెప్పిద్దారు, కొద్దిసేపు నువ్వు ఆగురా, నేను డిక్షనరీలో వెరిఫై చేసుకుంటా అని చెప్పేసి ఏం చేస్తుంది? లైబ్రరీ క్యాచ్ విల్ ఫెచ్ ద డేటా ఫ్రమ్ డేటా డిక్షనరీ. ఈ డేటా డిక్షనరీ క్యాచ్లో దానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం సేవ్ చేసి పెట్టుకొని అప్పుడు లైబ్రరీ క్యాచ్కి వెళ్తుంది. సేవ్ చేసి పెట్టుకోవడంతో పాటు ఇట్ విల్ క్రియేట్స్ ద బెస్ట్ ఎగ్జిక్యూషన్ ప్లాన్. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఇట్ విల్ క్రియేట్ బెస్ట్ ఎగ్జిక్యూషన్ ప్లాన్ అండ్ give the result to database buffer cache. ఈ డేటాబేస్ బఫర్ క్యాచేకి రిజల్ట్ పంపించేసింది. ఫస్ట్ ఏం చేసింది? చదువుకునేది, గుర్తుపెట్టుకుంటుంది. ఆ తర్వాత ఎదుటోడికి ఎంత ఈజీగా అర్థం అవ్వాలో చెప్పిద్ది. జస్ట్ లైక్ ఏ టీచర్ అనమాట. టీచర్ 4 బుక్స్ రిఫర్ చేస్తాడు, స్టాండర్డ్ బుక్స్ అన్నీ రిఫర్ చేస్తాడు. ఎన్ని రిఫర్ చేసినా కూడా తనకంటూ ఒక మైండ్ ఉంటుంది, పిల్లలకి ఎంత ఈజీగా చెప్పాలి. ఆ వేలో ఒక 10 పుస్తకాలు చదివినా కూడా, 10 పేజీలు చదివినా కూడా దాని మొత్తాన్ని కలిపి 2-3 పేజీలకి సారాంశాన్ని పిల్లలకి ఈజీగా అర్థం అవ్వాలి, అట్టికాయ వలసి నోట్లో పెట్టినట్టుగా అట్లా ప్రిపేర్ చేసి పిల్లల్ని నాశనం చేసేస్తాడు. అంటే అర్థం అవ్వాలి కదా ఖచ్చితంగా. పిల్లలకు అర్థం కాకపోతే టీచర్ మీద నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది. అలాగని హింట్లు ఇచ్చి చదువుకొని రమ్మంటే ఎవడు వినడు. సో నీట్గా వాడికి అర్థమయ్యేటట్టు చెప్పాలి కాబట్టి అరటికాయ ఒలిచి నోట్లో పెట్టి ఒక మిషన్ పెట్టి తినేటట్టు చేయాలి. సో దట్ ఈస్ కంపల్సరీ. కాబట్టి ఇదేం చేస్తుంది? లైబ్రరీ క్యాచే కూడా డిక్షనరీ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తెచ్చుకొని బెస్ట్ ఎగ్జిక్యూషన్ ప్లాన్ క్రియేట్ చేసుకుంటుంది. అట్లా అడగంగా ఇట్లా ఆన్సర్ వెళ్ళిపోవాలి, ఇక సెకండ్స్ కూడా ఉండకూడదు. అట్లా వచ్చిందా రిజల్ట్, క్వెరీ వచ్చినమ్మని రిజల్ట్ పంపించాలి. అది బెస్ట్ ఎగ్జిక్యూషన్ ప్లాన్ అంటే. అది క్రియేట్ చేసుకొని అప్పుడు డేటాబేస్ బఫర్ క్యాచ్కి రిజల్ట్ పంపించింది. ఒకవేళ అదే క్వెరీ వెంటనే వచ్చింది అనుకోండి, ఈసారి ఆల్రెడీ తెచ్చుకుందిగా మెమరీలోకి, వెంటనే ఇచ్చేసింది. ఫస్ట్ టైం లేట్ అయింది, ఎందుకని డేటా డిక్షనరీ దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంది కాబట్టి లేట్ అయింది. సెకండ్ టైం అదే క్వశ్చన్ వచ్చినప్పుడు వెంటనే ఆన్సర్ ఇచ్చేసింది. మనం ఏదైతే చేస్తామో అదే పని లైబ్రరీ క్యాచే చేసింది. మనకి దానికి పెద్ద తేడా లేదు. బట్ అదేంటంటే ఇంకొంచెం ఫాస్ట్ ఉండేది మన మీద. మనం ఏంటంటే కొంచెం స్లోగా ఉంటాం.
మన మెమరీని కంప్లీట్గా ఉపయోగించం కాబట్టి. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ వెన్ ఏ సెలెక్ట్ క్వెరీ గివెన్ టు ది డేటాబేస్ బఫర్ క్యాచే. ఒక సెలెక్ట్ క్వెరీ డేటాబేస్లో రన్ అయినప్పుడు ఏం జరిగిద్ది అనే ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం. సో వన్స్ అగైన్ ఇప్పుడు చూడండి, when a select query given to the database, it will first received by the database buffer cache, and this database buffer cache will ask the information from library cache. If the library cache has that information already existed in that, it will gives the result to the database buffer cache, and this database buffer cache will display that result to the user. The finally user input and output will be at the సేమ్ డేటాబేస్ బఫర్ క్యాచే. యూజర్ ఇన్పుట్ ఇచ్చేది ఇక్కడే, అతను చూసుకునేది కూడా అక్కడే. అంటే మనం ఒక చాట ఒక పొలంలో విత్తనాలు వేసి ఇంకొక పొలంలో రిజల్ట్ తీసుకోలేంగా, అలాగే ఇది కూడా ఈ డేటాబేస్ బఫర్ క్యాచ్లో అడిగిన ఇన్ఫర్మేషన్ మళ్ళీ అక్కడే తెచ్చుకోవాలి. నువ్వు ఎక్కడ అడిగావు డేటాబేస్ బఫర్లో, మళ్ళీ ఆన్సర్ ఎక్కడ వచ్చింది అక్కడే వచ్చింది. సింపుల్ లాజిక్. ఒకవేళ డేటాబేస్ బఫర్ క్యాచ్ అడిగిన ఇన్ఫర్మేషన్ లైబ్రరీ క్యాచ్లో వెళ్ళినప్పుడు ఇట్ విల్ అగైన్ ఫెచ్ ద డేటా ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ డేటా డిక్షనరీ అండ్ ఇట్ క్రియేట్స్ ఏ డూప్లికేట్ ప్లాన్. అంటే ఎగ్జాంపుల్ ఎలాగంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడున్న ప్రైవేట్ కాలేజెస్లో స్కూల్స్లో ఏం జరుగుతుందంటే, మనం ఎప్పుడైతే జాయిన్ అయ్యామో వెంటనే మన ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. మనం బై మిస్టేక్ జిరాక్స్ తీసుకోవడం స్కాన్ చేసుకోవడం మర్చిపోయాం. ఏదో ఒక జాబ్కి అప్లై చేయాల్సి వచ్చింది, మన కర్మగాలి. ఆ జాబ్స్ కోసం సర్టిఫికేట్స్ మొత్తం స్కాన్ జిరాక్స్ పెట్టమన్నారు. అప్పుడేం చేస్తాం, మేనేజ్మెంట్కి ఒక లెటర్ పెట్టి 2 నెలలు శాలరీ పెట్టి, అంటే ఉన్న రూల్స్ ప్రకారం 2 నెలలు శాలరీ కట్టి సర్టిఫికేట్లు తీసుకొని మళ్ళీ జిరాక్స్ కావాలంటే జిరాక్స్, స్కానింగ్ కావాలంటే స్కానింగ్, నువ్వు ఏది కావాలంటే అది. మళ్ళీ మళ్ళీ మర్చిపోయినప్పుడు అడుగుతూ ఏం చేస్తాం, ఈసారి ఒక్కసారి 5 కాపీలు కొట్టండి రా జిరాక్స్ సెంటర్కి చెప్తా, అన్న 5 కాపీలు కొట్టేసి అయ్యే ఉంటాయి అని చెప్పేసి 5 కాపీలు రెడీ చేసి పిన్నులు కొట్టేస్తాడు. ఫస్ట్ కొట్టిన కాపీ 5వ కాపీని మనం ఆ పోస్ట్కి అప్లై చేయడానికి ఫోల్డర్లో పెట్టేసి పంపించేస్తాం, మిగతా 4 మనం ఇంట్లో పెట్టుకుంటాం. ఈ ఒరిజినల్ తీసుకెళ్ళి కాలేజీలో సబ్మిట్ చేసి మళ్ళీ 2 నెలల శాలరీ మనం జేబులో పెట్టుకొని ఇంట్లో ఇచ్చేస్తాం. అంటే ఏం జరుగుతుంది అక్కడ, రెండోసారి అవసరం అయినప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళే పని లేకుండా జిరాక్స్లు తీసి పెట్టుకున్నాం. అలాగే లైబ్రరీ క్యాచే కూడా రెండోసారి ఆ క్వెరీ వచ్చినప్పుడు దాని దగ్గరికి మళ్ళీ డేటా డిక్షనరీ దగ్గరికి పోయే పని లేకుండా మెమరైజ్ చేసుకొని దానికి ఒక బెస్ట్ ఎగ్జిక్యూషన్ ప్లాన్ క్రియేట్ చేసుకొని it will send the result to the database buffer cache. Okay, so this is clear about the basic select query, how it will happen internal to the database.